కూర్చున్న కొమ్మని నరుక్కోవడం ఎలాగో ప్రభుత్వ శాఖల్ని చూసే నేర్చుకోవాలి. ఆదాయం వస్తున్నా అప్పనంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు పెడుతున్నారో వారికే తెలియాలి. ఆదాయాన్నిచ్చే గెస్ట్ హౌస్లని ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమవుతోంది ఏపీ టూరిజం శాఖ. ఎందుకంత అత్యుత్సాహం? నిర్వహణ లోపమా, ప్రైవేటు వ్యక్తులపై ప్రేమనా? జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రంలోనే ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది తిరుపతి డివిజన్ టూరిజం. ప్రతి నెల 3 కోట్ల రూపాయల ఆదాయం ఈ డివిజన్ నుంచే వస్తుంది. తిరుమలకొచ్చే పర్యాటకులతో పాటు పేదవాడి ఊటీగా పేరున్న హార్స్లీ హిల్స్, జలపాతాల ఝరీ తలకోన, శ్రీకాళహస్తి, కైలాసకోన, పులిగుండుతో పాటు చంద్రగిరి లాంటి పర్యాటక ప్రాంతాల్లో టూరిజం పున్నమి గెస్ట్ హౌస్లున్నాయి. తిరుమల దర్శనం ప్యాకేజీతో పాటు స్థానిక ఆలయాల దర్శనం, రిసార్ట్లు, వసతి గృహాల ద్వారా ఆదాయం వస్తుంది. ఒక్క హార్స్లీ హిల్స్ గెస్ట్ హౌస్ ద్వారానే నెలకొచ్చే ఆదాయం 50 లక్షలు. ఇక కాళహస్తి తప్ప మిగతా అన్ని రిసార్టులు పర్యాటక శాఖకు ఆదాయం సంపాదించి పెడుతున్నాయి. తిరుపతి టూరిజం డివిజన్లో 2 బెంజ్ బస్సులు, 5 ఓల్వో బస్సులు, 6 హైటెక్ బస్సులతో పాటు మొత్తం 30 వాహనాలు ఎప్పుడూ నిండుగా నడుస్తుంటాయి. వీటి ఆక్యుపెన్సీ 80 నుంచి 100% ఉంటుంది. తిరుపతి నుంచి కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు, మధురై, కుంభకోణంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు టూరిజం ప్యాకేజీలపై ఆసక్తి చూపుతుంటారు. వసతి గృహాల విషయానికొస్తే హార్స్లీ హిల్స్ లో 50 గదులు, మీటింగ్ హాల్, హోటల్ ఉండగా కుప్పంలో 20 గదులు, హోటల్, మీటింగ్ హాల్ ఉంది. శ్రీకాళహస్తిలో హోటల్తో పాటు 20 గదులున్నాయి. పులిగుండులో 8 గదులు, కైలాసకోనలో 6 గదులతో కూడిన హోటల్, పుత్తూరు, పలమనేరుల్లో రిసార్టులున్నాయి. వీటితో పాటు తిరుపతిలో అలిపిరి సమీపంలోని టూరిజం శాఖ స్థలంలో 110 గదులతో హోటల్, మీటింగ్ హాల్తో పాటు టూరిజం కార్యాలయం నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. తిరుపతి వరకు నెలకు 20 లక్షల రూపాయలకు అద్దె గదులు తీసుకుని పర్యాటకులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 20 లక్షల ఖర్చుకు ఆదాయం 3 కోట్ల దాకా ఉంది. తిరుపతిలోని వసతి గృహం పూర్తయితే నెలకు 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా తిరుపతిలోని అసంపూర్తి హోటల్తో పాటు జిల్లాలోని అన్ని వసతి గృహాలను లీజుకి ఇవ్వడానికి టూరిజం శాఖ పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే టూరిజం ద్వారా ఆదాయంతో పాటు ఉపాధి చూపిస్తామని ఓ పక్క ముఖ్యమంత్రి చెబుతుంటే అందుకు విరుద్ధంగా ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయం ఎవరిదనే విషయం చర్చనీయాంశంగా ఉంది. కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే ప్రైవేట్ టూరిజానికి ఉత్సాహపడుతున్నారనే విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడు గతంలో కైలాసకోన వద్ద ఉన్న పున్నమి హోటల్ ని కొన్నాళ్ల పాటు లీజుకిచ్చారు. దాంతో ఆ రిసార్ట్ వ్యభిచార కేంద్రంగా మారిపోయి పర్యాటక శాఖ పరువు పోయింది. విషయం రచ్చ కావడంతో చివరికి లీజును రద్దు చేసి టూరిజం శాఖనే ఆ రిసార్ట్ నడుపుతోంది. ఇప్పుడు జిల్లాలోని అన్ని పున్నమి రిసార్టుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే వారు సంస్థ పరువుని దిగజార్చరనే గ్యారంటీ లేదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఎవరికైనా ఆదాయమే ముఖ్యం. జిల్లాకు చెందిన జయరామిరెడ్డి టూరిజం ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో శాఖ ఆదాయానికి గండి కొట్టేలా పావులు కదుపుతున్న అధికారులపై చర్య తీసుకోవాలనే డిమాండ్ తెరపైకొస్తోంది. లాభాలు వచ్చే తిరుపతి, హార్స్లీ హిల్స్ వసతి గృహాల్ని ఎవరికి మేలు చేసేందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారనే చర్చ నడుస్తోంది.